హాయ్ హలో వెల్కమ్ టు పల్టాకిస్. రీసెంట్గా పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది పాస్ అయింది. ఇటు లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. అసలు వక్ఫ్ భూములు అంటే ఏంది, వక్ఫ్ చట్టం ఏం చెప్తుంది, కొత్త చట్టం ఏం చెప్తుంది అనే దాని గురించి కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. వాస్తవానికి వక్ఫ్ భూములు అంటే ఏంటంటే అల్లా పేరుతో అల్లాకు సంబంధించిన భూములనే వక్ఫ్ భూములు అని చెప్పి అంటారు అన్నట్టు. అయితే వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలకు సంబంధించిన బోర్డు. ఆ బోర్డుకు సంబంధించిన ల్యాండ్స్నే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అని అంటారు అన్నట్టు. యాక్చువల్లీ చరిత్ర ప్రకారంగా ఏంటంటే ముస్లింలకు పవిత్ర గ్రంథం ఖురాన్ దానికి ఈక్వల్గా హదీజ్ అనే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన వాక్యాలను హదీజ్ అనే గ్రంథంలో సేవ్ చేయడం జరిగింది. హదీజ్ అనే గ్రంథంలో 1632 వచనం దగ్గర ఉమర్ అనే ఒక వ్యక్తి ఒక మీద దండెత్తి ఆ రాజ్యం జయిస్తాడు. జయించిన తర్వాత ఆ ల్యాండ్స్ అతని సొంతం అయితే కదా. అయిన తర్వాత ఆయన జయించిన తర్వాత మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వచ్చింది. మహమ్మద్ ప్రవక్త గారు, నేను ఒక రాజ్యం మీద దండెత్తిన కాబట్టి దానికి సంబంధించిన ల్యాండ్స్ నా సొంతమైనాయి. ఇప్పుడు ఆ భూములను మీరు ఏం చేయమంటే నేను అది చేస్తా అని చెప్పి అనడంతో ఆయన అల్లా పేరుతోటి వక్ఫ్ చేయని చెప్పి మహమ్మద్ ప్రవక్త చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పడం వల్ల ఫస్ట్ సారి వక్ఫ్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. అంటే వక్ఫ్ అల్లా పేరుతోటి నమోదు చేయడం అన్నట్టు దాని అర్థం. తర్వాత 1947 సంవత్సరంలో ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మతం ఆధారంగా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు ఆ ప్రాంతంలో నివసించాలనే ఉద్దేశంతో ముస్లింలంతా పాకిస్తాన్కి వెళ్ళాలని, హిందువులంతా ఇండియాలో ఉండాలని చెప్పి కొంతమంది అప్పుడు అన్నారు. ఆ ఉద్దేశం ప్రకారంగా కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ముస్లింలు, కొంతమంది ఇక్కడ ఉండిపోయారు. ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ ఇండియాలోనే ఉన్నాయి. ఆ ఇండియాలో ఉన్న ల్యాండ్స్ అనేటివి ఎవరి ఆక్రమణకు గురి కాకుండా 1954 సంవత్సరంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ వక్ఫ్ బోర్డును తీసుకురావడం జరిగింది. అంటే ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఆ ల్యాండ్స్ను ఎవరు ఆక్రమించుకోకుండా ముస్లింలకు మాత్రమే చెందే విధంగా నెహ్రూ గారు ఇది వక్ఫ్ బోర్డును తీసుకురావడం జరిగింది. దీని ఆధారంగా వాళ్ళకు సర్వ హక్కులు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లింలకు వచ్చినాయి. వక్ఫ్ బోర్డు ల్యాండ్ని ఏ విధంగా ఆక్యుపై చేస్తారనేది ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 ఎకరాల ల్యాండ్లో ఒక 50 కుటుంబాలు ఇల్లు కట్టుకుని ఉంటుంటే అకస్మాత్తుగా సడన్గా వక్ఫ్ బోర్డ్ కమిటీ మెంబర్స్ వచ్చి ఈ ల్యాండ్స్ మాదే, 100 సంవత్సరాల క్రితం ఇక్కడ మా తాతలు ముత్తాతలు ఇక్కడ గుర్రాలు కట్టేసుకునేది, ఇక్కడ వస్తువులు పెట్టుకునేది, ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు, సో దాని ఆధారంగా ఈ ల్యాండ్స్ మాదే అంటున్నాం, మీరు ఉన్న పలంగా వెళ్ళాల్సిందేనంటే అక్కడ ఉన్న ఆ 50 కుటుంబాలు కూడా వెళ్ళాల్సిందే. ఒకవేళ ఆ ల్యాండ్ వాళ్ళది అవునా కాదా అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆరోపణ మాత్రమే వక్ఫ్ బోర్డ్ కమిటీ చేస్తారు, వాళ్ళ సొంతం అవుతుంది. అది నిజమా కాదా అని చెప్పి ఎవరైతే బాధితులు 50 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే సవాల్ చేసి దాన్ని నిరూపించుకోవాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేకుంటే, వాళ్ళు నిరూపించుకోలేకపోతే అది వక్ఫ్ బోర్డు సొంతం అవుతుంది ఆ ల్యాండ్. 1950 సంవత్సరంలో నెహ్రూ గారు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1995లో పివి నరసింహారావు గారు కొన్ని సవరణలు చేయడం జరిగింది. అదేవిధంగా 2013లో మన్మోహన్ సింగ్ గారు కూడా కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఇంత బిల్లు ప్రకారం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు కమిటీలో, వక్ఫ్ బోర్డు కౌన్సిల్లో ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వేరే ఇతర మతస్థులు ఎవరు కూడా ఆ కమిటీలో కానీ ఆ కౌన్సిల్లో కానీ సభ్యులుగా ఉండరు. స్టేట్ వక్ఫ్ బోర్డు కమిటీ అండ్ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ ద్వారా మాత్రమే దీని మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళ పరిధి మేరకే వాళ్ళు ఆడిట్ చేసుకుంటారు. వక్ఫ్ బోర్డు ఒకవేళ ఈ ల్యాండ్ పలానా ల్యాండ్ తనదే అని చెప్పి అంటే ఈవెన్ సుప్రీం కోర్టుకు కూడా ఆ విషయం మీద ఇన్వాల్వ్ అయ్యేందుకు అధికారం లేదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు అన్ని అధికారాలు, అన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి, సో సుప్రీం కోర్టుకు వెళ్ళినా కూడా బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి దీని మీద ప్రెసిడెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఒక బిల్లు తీసుకురావాలి, ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలనే ఉద్దేశం కొద్ది కొత్త బిల్లు April 3, 2025 రోజున దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కొత్త బిల్లు ప్రకారం వీళ్ళు ఏమేమి చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ఏమేమి చేశారు అనేది ఒకసారి మనం బ్రీఫ్గా చర్చించుదాం. ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అనేది ఇదివరకు అనధికారికంగా ఇలాంటి డిజిటల్ రికార్డు లేకుండా రికార్డ్స్ మేరకు మాత్రమే ఆఫ్లైన్లో ఉండేది. ఇప్పుడు దాన్ని డిజిటల్ చేయాలనే ఉద్దేశం కొద్ది ఈ వక్ఫ్ బోర్డు బిల్లులో దీన్ని చేర్చడం జరిగింది. డిజిటలైజేషన్, ఆక్యుపైని ఆపడం, అంటే ఉన్న పలంగా వచ్చి ల్యాండ్ నాదే, నా సొంతమే, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పి అనడం ఇక నుంచి ఈ చట్టం ద్వారా ఆగిపోబోతుంది. ఈ వక్ఫ్ బోర్డు కౌన్సిల్లో కానీ వక్ఫ్ బోర్డు కమిటీలో కానీ 2 నాన్ ముస్లిం క్యాండిడేట్లు ఉండే విధంగా ఈ చట్టంలో సవరణలు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ మీద ఏమన్నా ఆక్షేపణలు కానీ ఆరోపణలు కానీ వచ్చినట్లయితే లోకల్ కలెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్, సర్టెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దాని మీద ఎంక్వైరీ చేసి
ఒకవేళ ఈ ల్యాండ్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ కాదన్నప్పుడు ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా కలెక్టర్లకు ఆ పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. వక్ఫ్ ల్యాండ్ లోని ఒక భూమిని ఒక వ్యక్తి 12 సంవత్సరాల కంటే ఎక్కువ కనుక ఆ ల్యాండ్ అనుభవించినట్లయితే ఆ వ్యక్తి సొంతం అవుతుంది ఆటోమేటిక్ గా ఆ ల్యాండ్. ఒకవేళ 12 సంవత్సరాల లోపు కనుక ఉన్నట్లయితే ఆ ల్యాండ్ ను తిరిగి వక్ఫ్ బోర్డు అనేది ఆక్యుపై చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ వక్ఫ్ బోర్డు ఉన్న బలంగా వచ్చి ల్యాండ్ అని చెప్పి ఆరోపణ చేసినట్లయితే 90 రోజులలో ఆ బాధిత వ్యక్తులు హైకోర్టుకు పోయి సవాల్ చేసుకోవచ్చు. 90 రోజులలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపెట్టుకుని వక్ఫ్ బోర్డు నుంచి మళ్ళీ తిరిగి ల్యాండ్ వాళ్ళు పొందొచ్చు. ఈ విధమైన సవరణలు ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. వక్ఫ్ బోర్డు కొత్త బిల్లుపై మీ అభిప్రాయాలు ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.